పేతురు రాసిన మొదటి పత్రిక 3:17 చదవండి త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:17. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి బాధలు పడ్డం కంటే మేలు చేసి శ్రమ పడుట బహుమంచిది. ఏం చేసి చెప్పండి, ఏం చేసి? మంచి చేసి బాధపడడం చాలా మంచిదంట. మీలో నాకు తెలిసి చాలామంది మంచి చేసే బాధలు పడుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఒకరికి మంచి చేసి మీరేమనిపిస్తున్నారు? ఉన్నారా లేదా? మీలో ఉన్నారు, చాలామంది ఉన్నారు నాకు తెలుసు. 10 మందికి మంచి చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మీరేం పడుతున్నారు చెప్పండి? వాళ్ళ ద్వారా మీరేం పడుతున్నారు? బాధ. ఇది మీకు మంచిది. ఎందుకో తెలుసా? ఇది దేవుని చిత్తం. ఎవరి చిత్తం అండి? చెప్పండి, ఎవరి చిత్తం? మనం ఏమనుకుంటాం తెలుసా? ఎన్నిసార్లు ప్రవ్వా? ఒకసారి అయితే అనుభవించవచ్చు. ఎన్నిసార్లు మంచి చేయాలి వీళ్ళకో? ఎన్నిసార్లు అయినా కానీ చేయాలి, తప్పదు. నేను వాళ్ళకు చేయను వీళ్ళకు చేయనని మనం అనకూడదు. మేలు చేసి బాధపడితే అది మరీ మంచిది. ఎందుకంటే ఇది తండ్రి, చెప్పండి, ఇది తండ్రి చిత్తం. ఆయన చిత్త ప్రకారం మనం బాధలు అనుభవించాల్సిన సమయం వస్తే అనుభవించడానికి సిద్ధపడాలి. యేసయ్య కూడా ఏం చేశారు? ఏం చేశారు? తండ్రి అన్నాడు కదా, కుమారుడా నువ్వు 3.5 సంవత్సరం సేవ ప్రారంభించి చేయాలి. ఆఖరిలో సిలువలో నీ ప్రాణమంతా అర్పించాలి. నీ శరీరం నాగటి చాళ్ళ వలె దున్నబడాలి. ముళ్ళ కిరీటంతో తల మీద పెడతారు, నువ్వు భరించాలి. కోడాలతో కొడతారు, నువ్వు భరించాలి. నీ మీద కేకరించి అని ఉమ్మేస్తారు, అయినా నువ్వు భరించాలి. నీ బట్టలు వాళ్ళు చీల్చి వాళ్ళు పంచుకుంటారు, అయినా భరించాలి. చేదు చిరకనికి ఇస్తారు, అయినా భరించాలి. ఇవన్నీ నువ్వు భరించాలి అని యేసయ్యకి చెప్పి పంపించినప్పుడు, లేదయ్యా నేను ఫస్ట్ పీరియడే బాగుంది. ఏది అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఈ బాగున్నాయి, 5 రొట్టెలు 2 చేపలు ఈ బాగున్నాయి, నీళ్ళ మీద నడిచేది బాగుంది, ఇట్లాంటివే చేస్తా. కానీ లాస్ట్లో నేను శ్రమలు వద్దు నాకు అని అన్నాడా? తండ్రి చిత్తం ఏంటి? సుఖము దుఃఖం. నీ కోసం నా కోసం ఆయన దుఃఖాన్ని భరించాడు. మన మీద ఏ పాపం ఏలుబడి చేయకూడదని, ఏ శ్రమ ఏలుబడి చేయకూడదని, ఏ కీడు ఏలుబడి చేయకూడదని, పితరుల దోషాలు మన మీద ఏలుబడి చేయకూడదని మన కొరకు చనిపోయాడండి ఆయన. ఆయన కొరకు మనం దుఃఖాన్ని భరించలేమా కొంతకాలం? దైవ చిత్తానుసారమైన శ్రమను మనం స్వాగతిస్తే వాటి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. చివరికి మనం నిర్దోషులమని రుజువు చేయబడతాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని చేతుల మీదుగా నిర్దోషులమని అనిపించుకోవడం కంటే ఈ భూమి మీద అంతకంటే ఏం ధన్యత కావాలండి ఒక క్రైస్తవునికి? దేవుని చేత నిర్దోషి అని అనిపించుకోవడం కంటే ఏం అచీవ్మెంట్స్ ఉంటాయి క్రైస్తవునికి? లోకం మనల్ని నిర్దోషి అని అనకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలా. నేను ఎప్పుడు చెప్తుంటా, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, లోకం అంటానే ఉంటుంది, పట్టించుకోకూడదు. ఎందుకు? మనం లోకస్తులం కాదు కాబట్టి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అదే మనం ఎప్పుడు గురిగా పెట్టుకోవాలి.